ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. తెలుగు వాళ్ళకైతే పండగ. ఫస్ట్ అసలు ఓవరాల్ అయితే సంక్రాంతి బ్లాక్ బాస్టర్ బ్రో. నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా. డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాక్డ్ వెంకీ మామ ఇచ్చే కామెడీ అట్రాక్షన్ సూపర్. ఇద్దరు హీరోల్ని పెట్టి కరెక్ట్ బ్యాలెన్స్ చేసిండు. స్క్రిప్ట్ మీద ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ మన టాలీవుడ్ పక్కా అవసరం. నాకు తెలిసి ఖడ్గం మూవీ ఎట్లయితే 15th ఆగస్ట్కి వస్తుందో ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి మూవీ ఒకటి వస్తుంది నాకు తెలిసి. వేరే బాస్ కంబ్యాక్ లుక్స్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఫ్యాన్స్కి అయితే పూనగాలే. ఆ మనిషి ఏందన్న 70 ఏళ్ళు పెట్టుకుని అట్టున్నాడు. నాకు అర్థం కావట్లా. అనిల్ రావుపూడి చూపించిన తీరో మరేమో నాకు తెలీదు. కానీ సినిమా ప్లస్ పాయింట్ అని చెప్తే మటుకి వెంకీ మామ ఇది సెకండ్ హాఫ్ తర్వాత మనకు వస్తుంది. వెంకీ మామ ర్యాంప్ అసలు. అండ్ ఇక్కడ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మటుకి ఒకటి చెప్తా అన్న, ఎవరెవరైతే ఆయన ట్రోల్ చేశారో, ఎవరెవరైతే ఆయన సినిమా సెలక్షన్ గురించి అన్నారో, ఈ సంక్రాంతికి ఆయన చూపించాడు. అది ఎలా ఉంటుంది అనేది అంటే మా నాన్నోళ్ళు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ చూస్తా పెరిగాను, రామ్ చరణ్ చూస్తా పెరిగాను. కానీ చిరంజీవి గారి హిట్ అనేది చూడడానికి నాకు ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇది కనిపించింది అన్న. ఇది కనిపించింది. సంక్రాంతికి అనిల్ రావుపూడి ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చిరంజీవి గారికి సరైన టైమింగ్, కామెడీ టైమింగ్ అండ్ ఆ కంటెంట్ ఇచ్చిన డైరెక్టర్ ఎవర్రా అంటే చిరంజీవి గారిని పర్ఫెక్ట్గా వాడుకున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి అని చెప్తాను అన్న ఖచ్చితంగా. అండ్ వెంకటేష్ గారు చాలా ప్లస్ పాయింట్ అయ్యారు. అండ్ ఎవరైతే ఏజ్ అయిపోయింది ఇంకా సినిమాలు ఆపేయాలి కొంతమంది ట్రోల్ చేశారు ఆయన్ని, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఆయన గురించి ఖచ్చితంగా చెప్తారు. పక్కా పండగ పుంజు అని చెప్పుకోవాలంటే చిరంజీవి గారు చెప్తారు. అండ్ కె విశ్వనాథ్ గారు అండ్ బాపు గారు ఈ టైప్లో ఫ్యామిలీస్కి కావాల్సిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం అనిల్ రావుపూడిని అన్నారు పిల్లలతో బూతులు చెప్పిస్తాడు, ఇట్లా చెప్పిస్తాడు అని చెప్పి లాస్ట్ టైం అన్నారు. ఈసారి ఏ ఒక్క ఇది జారకుండా, ఏ ఇది మాడకుండా కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ ఇది డైలాగ్స్ అనేది అనిల్ రావుపూడి గారు చాలా బాగా చెప్పారు. సూపర్ సినిమా, ప్రభాస్ కా ఫ్యాన్. మూవీని మాత్రం ఇట్లా ఫస్ట్ అసలు ఓవరాల్ అయితే సంక్రాంతి బ్లాక్ బాస్టర్ బ్రో. మూవీ మాత్రం ఫస్ట్ లేదు బ్రో. వెంకీ మామతో ఎట్లా అంటే యాడ్ చేసినాడు. మూవీ ఆల్రెడీ హైప్లో ఉంది. వెంకీ మామతో ఇంకా హైప్ తీసుకెళ్ళినాడు. వెంకీ మామతో ఇంకా హైప్ అయింది మూవీ. బ్లాక్ బాస్టర్ బ్రో. ఎందుకంటే అసలుకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ వల్గారిటీ లేదు. అందరు ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు, మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు బ్రో. అట్లా ఉంది బ్రో. ఇద్దరి కాంబినేషన్ అంటే మనకి ఎట్లా అంటే చిరంజీవి గారు ఓల్డ్ స్వాగ్. చిరంజీవి గారు కంటే చిరంజీవి స్వాగ్ ఉంటుంది. ఆ స్వాగ్ పెట్టినాడు బ్రో. ప్రతి మూమెంట్ చిరంజీవి గారు స్వాగే. ఆ స్వాగ్లో ఉంది బ్రో. మొత్తం మూవీ మొత్తం ఇట్లా నడిపించేసినాడు అసలుకి. సార్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది బ్రో. అసలు ఇంకా నువ్వు నవ్వలేక అసలు ఏంటంటే మూవీ చిరంజీవి ఓల్డ్ చిరంజీవి గారు మనం చూసిన మూవీస్లో సేమ్ అదే. ఇంకా వెంకీ ఇంకా చిరంజీవి మధ్యలో ఉన్నాయి బ్రో సీన్స్. ఇట్లాగే కన్వర్సేషన్ అంతా సాంగ్స్తో ఉంటుంది. నార్మల్ కన్వర్సేషన్ కంటే సాంగ్స్ ఉంటాయి బ్రో. ఎవ్రీవన్ యూ కెన్ ఎంజాయ్. ఫైట్స్ కూడా మంచి. ఎట్లా ఇంత కామెడీలో ఫైట్ యాడ్ చేయడం అనేది చాలా గ్రేట్ బ్రో. డైరెక్షన్ ఇలాంటి మొత్తం ఇంత ఫ్యామిలీలో మంచి అంటే అది కూడా ఒక పెట్టడం కూడా స్టోరీ బాగుంది బ్రో. ఇంతమంది స్టోరీలో లేక బాగా సంక్రాంతి కోసం అన్నారు కదా, ఇప్పుడు స్టోరీతోనే కొట్టినాడు. స్టోరీ విత్ ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేదు బ్రో. ఏది అదని మ్యాటర్ బ్రో. ఇది చిరు అంటే చిరు బ్రో. ఎవరికి మెగాస్టార్ అంటే మెగాస్టార్ బ్రో. నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకంటే అసలు నిజంగా చెప్తాను, అనిల్ రావుపూడి గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఎందుకంటే వెంకటేష్ గారు చిరంజీవి కాంపిటీషన్ అది ఇచ్చి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. కామెడీ కానీ చాలా బాగా పెట్టిండు. అసలు ఎక్కడ కూడా బోరింగ్. ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది చిరంజీవి గారిది. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ గారు కూడా ఇలా కలిసి చేయడం కూడా నిజంగా ఇద్దరు చూపిస్తున్నా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అనిల్ రావుపూడి నిజంగా చెప్తున్నా ప్రతి సినిమా హ్యాట్రిక్, ఇది మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కామెడీ చాలా బాగుంది. మొత్తం ఇంక సంక్రాంతి బ్లాక్ బస్టర్, డౌట్ ఒక్కర్లా. మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏంటండి అది ఇంకా అసలు వేరే లెవెల్. కామెడీ మాత్రం అసలు మూవీ ఇంకా సంక్రాంతి బ్లాక్ బస్టర్, ఇంకా డౌట్ అస్సలు అక్కర్లేదు. మూవీ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అసలు బీజిఎంలు ఇవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. ఫైటింగ్స్, కామెడీ సంక్రాంతికి సూపర్ సూపర్ ఉంది. అనిల్ రావుపూడి చిరంజీవి 2.0లో చిరంజీవి 1.1 చిప్ మోడ్ యాక్టివేట్ చేశాడు. కొత్త చిరంజీవి కనిపించాడు. చిరంజీవి 3.0 రేపటి నుంచి ఫ్యామిలీ మొత్తం తనలు వచ్చేస్తాడు.
రేపటి నుంచి థియేటర్ పార్కింగ్ లో కార్లు కనిపించవు, బైక్లు కనిపించవు, ఓన్లీ ట్రాక్టర్లు, లారీలు. సంక్రాంతి పండుగ ముందుగానే తెచ్చిపెట్టాడు అనిల్ రావుపూడి. హైలైట్ ఉంది, అసలు నెంబర్ 1 ఉంది. 1% ఫస్ట్ కానిసి హైలైట్, ఫస్ట్ కానిసి లాస్ట్ దాకా అన్నిటికంటే బ్లాక్ బాస్టర్. ఎన్ని సినిమాలు వచ్చినా బ్లాక్ బాస్టర్ 100%. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అయితే. మరి నెక్స్ట్ వచ్చేవి కూడా బాగా ఆడాలని కోరుకోవాలి. ఓకే, బాస్ ఎలా ఉన్నాడు ఇందులో? బాస్ గురించి అయితే నాకు అన్నయ్య సినిమాలో బాస్ కనిపించాడు. ఓకే, ఇంకా వేరే సినిమాలు ఎక్కడ బాస్ లేరు. ఇంకా అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఈ మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి విన్నర్ బాసేనా? సంక్రాంతి విన్నర్ బాసే కావాలని కోరుకుందాము. అందరూ బాగుండాలి, అందులో బాస్ ఉండాలి. సీనియరేనా? బాస్ వెంకటేష్ సీనియరే, సీనియర్ తర్వాతే సీనియర్. చిరుగారు కనిపించారండి. వెంకీ గారిలో కూడా చిరుగారు కనిపించారు, చిరుగారులో కూడా చిరుగారు కనిపించారు. సాంగ్ ఎలా ఉంది బ్రో? సినిమా మొత్తం ఉంది బ్రో. సాంగ్ అది లాస్ట్ సాంగ్ కాదు, ఫస్ట్ సాంగ్ కాదు, సినిమా మొత్తం ఉంది సాంగ్ అది. ఇట్లా వచ్చిన గెస్టులందరికీ కాఫీలు టీలు ఇవ్వమని చెప్తారు, దానికి మామగారిని చంపదెబ్బ కొడతారు. అదైతే అదిరిపోయింది సినిమాలో. మూవీ ఏదో చెప్పాలని కాదండి, రియల్ గా చాలా కామెడీ, డాన్స్, టైమింగ్, యాక్షన్, ఎవ్రీథింగ్ బాగుంది. ఎక్కడ మాకు బోర్ అనేది అసలు కొట్టలేదండి. చిన్నపిల్లలు కూడా చూడొచ్చండి. అసలు ఎక్కడ కూడా ఆక్వర్డ్ సీన్స్ కానీ ఏది లేదు, నీట్ గా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. కంప్లీట్లీ అసలు అన్నిటికంటే ఇదే బాగుందండి. ఐ డోంట్ నో టుమారో, డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ అయ్యే మూవీస్ ఎలా ఉంటాయో, బట్ ఇదైతే చాలా బాగుందండి.